ఏమైంది ఇందు అని వంశీ అడగడంతో మామయ్య హాస్పిటల్లో ఉన్నాడంట, ఎవరో మర్డర్ అటెంప్ట్ చేశారంట అని ఇందు ఏడుస్తూ చెప్పడంతో బాగానే ఉన్నాడు, చనిపోయాడా అని వంశీ అడగడంతో ఏంటి వంశీ అలా అడుగుతున్నావు, ఇప్పుడు బాగానే ఉన్నాడు కానీ కోమాలో ఉన్నాడంట అని చెప్పడంతో హమ్మయ్య అని వంశీ అనుకుంటూ ఉంటాడు. ఇంకో విషయం, మామయ్యపై మర్డర్ అటెంప్ట్ చేసింది భూమి అంట అని ఇందు చెప్పడంతో భూమినా అని వంశీ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవునని ఇందు చెప్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అపూర్వ కోపంతో రగిలిపోతూ స్టేషన్కి వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్, మేడం మీరు వెళ్ళటానికి వీల్లేదు మేడం, మీరు రాత్రి కూడా వచ్చి ఆ అమ్మాయిని చావగొట్టారంట, కాస్త ఉండి ఉంటే ఆ అమ్మాయి ప్రాణాలు పోయి ఉండేటివి, మీడియా అంతా కూడా చాలా క్రిటికల్గా ఉంది మేడం, మీరు ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా మా ఉద్యోగాలు ఊడిపోతాయి మేడం, ప్లీజ్ వెళ్ళిపోండి మేడం అని లాకప్ని ఓపెన్ చేయకుండా ఇన్స్పెక్టర్ వేడుకుంటూ ఉంటాడు. అప్పుడు అపూర్వ ఒక్క చూపు చూడడంతో ఇంకొక కానిస్టేబుల్ అరుగులు పెడుతూ లాకప్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. అపూర్వ వచ్చావా, ఇప్పటికైనా చెప్పు అపూర్వ, నాన్నకి ఎలా ఉంది అని భూమి అడుగుతూ ఉంటే వెంటనే అపూర్వ భూమి జుట్టు పట్టుకొని మెడ పట్టుకొని, ఏంటే నీకు బావని నాన్న అని పిలవద్దని నిన్న చెప్పాను కదా, నిన్న కొట్టాను కదా, అయినా కూడా మళ్ళీ నువ్వు నాన్న అని చెప్తున్నావేంటి అని భూమిని జుట్టుపట్టి మళ్ళీ కింద తోసేస్తుంది. మా బావని కోమాలోకి పంపించేశావు కదే, నీ వల్లేనే ఇదంతా కూడా, మా బావకి పరిస్థితి రావడానికి కారణం నువ్వేనే, నిన్ను అసలు బ్రతకనివ్వనే అని మళ్ళీ లాఠీ తీసుకొని కొట్టబోతూ ఉంటే అప్పుడే భూమి కేకలు పెడుతూ ఉంటుంది. అయితే లాఠీ కిందకి రాదు, వెనక్కి తిరిగి చూడగా అక్కడ గగన్ వచ్చి అపూర్వ లాఠీని చేతిలో పట్టుకొని ఉంటాడు. పక్కనే శారద కూడా నిలబడి ఉంటుంది. ఇక గగన్ చాలా కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటే అపూర్వ అప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా గగన్ చేతిలో ఉన్న లాఠీని లాగేస్తూ ఉంటుంది. అయితే గగన్ అంతకంటే గట్టిగా అపూర్వ చేతిలో ఉన్న లాఠీని వెనక్కి లాగి విసిరిపడేస్తాడు. భూమికి ఎవరు లేరనుకున్నావా, ఏదో ఒకటి అయ్యేంత వరకు ఎవరు రారనుకున్నావా అని నిలదీస్తూ ఉంటే శారద భూమిని పైకి లేపి నించోబెడుతుంది. రేయ్ అది నా బావని చంపాలనుకుందిరా, అలాంటి దాన్ని నేను చంపాలనుకుంటున్నాను, మధ్యలో అడ్డుపడడానికి నువ్వెవర్రా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ చాలా కోపంగా నీ అని ఆగిపోతాడు. చూసావా, ఆవేశంలో కూడా నిన్ను మాట్లాడటానికి నా సంస్కారం నాకు అడ్డు వస్తుంది, కానీ భూమికి ఏదైనా తలపెట్టాలనుకుంటే ఎంత దూరం వెళ్ళే ఆవేశమైనా నాకు ఉంది అని గగన్ చెప్తూ ఉంటాడు. అది నువ్వు గుర్తుపెట్టుకో అని గగన్ గట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రేయ్ అది నా బావని చంపాలనుకుందిరా అని అపూర్వ అరుస్తూ ఉంటే చూసావా, నువ్వు చూసావా అని గగన్ అంటే, రేయ్ పోలీసులు చూసారా అని అపూర్వ అంటూ ఉంటుంది. మిస్టర్ ఎస్ఐ నువ్వు చూసావా అని గగన్ అనడంతో అవును సార్ చూశాను అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. ఏం చూసావు అని గగన్ అంటూ ఉంటాడు. శరశ్చంద్ర గారిని మర్డర్ చేయడం చూశాను అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. ఓహో, తను అతన్ని చంపుతూ ఉంటే నువ్వు నిలబడి చూస్తూ ఉన్నావా, టెల్ మీ ద బ్లడీ డీటెయిల్స్ అని గగన్ అరుస్తూ ఉంటే, అంటే తన చేతిలో శరశ్చంద్ర గారిని పొడిచిన సీసా ఉంది సార్ అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో తను పొడుస్తున్నప్పుడు చూసావా, లేకుంటే అతను బ్రతకాలని పొడుచుకున్న సీసా బయటికి తీస్తుంటే చూసావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉంటే మధ్యలో నువ్వెవర్రా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అదే నేను అడుగుతున్నాను, హూదా ఎల్లార్యు, భూమిని కొట్టడానికి నువ్వెవరివే, చూడు అపూర్వ, భూమి ఎవరినైనా చంపుతుందని ఎవరైనా చెప్తే నువ్వు నమ్ముతావేమో, ఎందుకంటే నువ్వు అందరి ప్రాణాలు తీస్తూ ఉంటావు కదా, కాబట్టి నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు, కానీ నేను నమ్మను, ప్రాణం పెట్టి తన ప్రాణాలను సైతం అర్పించేసి ప్రాణాలని కాపాడాలనుకుంటుందే కానీ ఒక ప్రాణం తీసే మనిషి కాదు, అది నా భూమి అని గగన్ చిటికలు వేస్తూ భూమి భుజంపై చెయ్యి వేసి భూమిని దగ్గరికి తీసుకొని మరీ చెప్తూ ఉంటాడు. అలాంటి భూమి నీ భర్తని చంపాలనుకుంది అంటే లోకమంతా నమ్మినా నేను మా అమ్మ మాత్రం నమ్మము ఇన్స్పెక్టర్, ఒక్కోసారి మన కళ్ళు మనల్నే మోసం చేస్తాయి, ఆ శరశ్చంద్రని భూమి చంపబోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ బ్రతికించడానికే అలా చేసింది దొరికిపోయిందని నేను నమ్ముతున్నాను, అలాంటివన్నీ తీర్చడానికి కోర్టు ఉంది, లా ఉంది, అవన్నీ కాదని అపూర్వకి మీరు ఎందుకు రైట్స్ ఇచ్చారు అని గగన్ నిలదీస్తూ ఉంటే మేడం మేడం ప్లీజ్ మేడం వెళ్ళిపోండి మేడం అని ఇన్స్పెక్టర్ బ్రతిమలాడుతూ ఉంటాడు. దాంతో అపూర్వ చిటికలు వేస్తూ ఈరోజు వచ్చి నువ్వు దాన్ని కాపాడానని అనుకుంటున్నావు కదా, కానీ ఏ రోజుకైనా దాని చావు నా చేతిలోనే, గుర్తుపెట్టుకో అని అపూర్వ అంటుంది. నువ్వేమీ చేయలేవు, చూడండి ఇన్స్పెక్టర్ అని గగన్ అనగానే చెప్పండి సార్ అని ఇన్స్పెక్టర్ టెన్షన్ పడుతూ ఉంటాడు.
చూసారా, భూమిని చంపుతానని మీ కళ్ళ ముందరే ఎలా వార్నింగ్ ఇస్తుందో. ఇందుకు మీరు కూడా సాక్ష్యం, నేను కూడా సాక్ష్యం. ఇప్పుడు నేను అపూర్వ మీద కేసు పెడుతున్నాను. ఈ అపూర్వని లాకప్లో వేయండి. ఈ అపూర్వ చేతికి లాఠీ ఇచ్చినట్లే నా చేతికి కూడా ఒక లాఠీ ఇవ్వండి. నేను ఈ అపూర్వని కొడతాను అని గగన్ చెప్తూ ఉంటాడు. దాంతో అపూర్వ ఇంకేమీ మాట్లాడలేక కోపంతో రగిలిపోతూ వెళ్ళిపోతుంది. ఇక భూమి కుప్పకూలుతూ ఉంటే శారద తన భుజంపై వేసుకొని, అమ్మ భూమి రామ్మ ఇలా కూర్చో అని భూమిని గగన్ శారద ఇద్దరు మధ్యలో కూర్చోబెట్టుకుంటారు. ఇక శారద భూమి గడ్డం పట్టుకొని, ఏంటమ్మా రాత్రి నువ్వు గగన్తో వచ్చి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు కదా, అసలు నువ్వెందుకు రాలేదమ్మా, అసలు ఏం జరిగిందమ్మా, అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది. రాత్రి ఉన్నట్లుండి ఫోన్ వచ్చిందాంటీ అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళడం, సీసాని బయటికి తీయడం, పోలీసులు రావడం అంతా చెప్తూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళేసరికి చీకటిగా ఉందంటీ. ఆ చీకట్లో ఎవరో ఒకరు నన్ను డాష్ ఇచ్చి వెళ్ళిపోయారు. నేను వాళ్ళు ఎవరన్నది గుర్తుపట్టలేకపోయాను అని భూమి ఏడుస్తూ ఉంటే గగన్ భూమి కన్నీళ్లను తుడుస్తూ, వాళ్ళు ఎవరైనా సరే చట్టం పట్టుకుంటుంది, వాళ్ళకి శిక్ష పడేలా నేను చేస్తాను. నువ్వు భయపడకు భూమి, బాధపడకు అని గగన్ ధైర్యం చెప్తూ ఉంటాడు. తర్వాత చెర్రీ బెడ్పై నిద్రపోతూ ఉంటే బిందు గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి నిద్రపోతున్న చెర్రీ మొహంపై కొడుతుంది. ఏంటే నిద్రపోతుంటే ఇలా కొడుతున్నావు అబ్బా అని చెర్రీ తల పట్టుకొని ఇంకా కొంచెం మత్తుగానే మాట్లాడుతూ ఉంటాడు. ఒరే అన్నయ్య, రాత్రి నుంచి నీకు నాన్నకి విషయం చెప్దామని ఎంత ట్రై చేస్తున్నా మీరు అసలు మాట పట్టించుకోకపోతే నేను ఇలా నీళ్లు కొట్టక ఇంకేం చేస్తానురా అన్నయ్య, అసలు నువ్వు ఎందుకు తాగావు అని బిందు ప్రశ్నిస్తూ ఉంటే, అసలు నువ్వు ఏం చెప్తావో చెప్పవే ముందు అని చెర్రీ అంటూ ఉంటాడు. మామయ్యపై భూమి మర్డర్ అటెంప్ట్ చేసిందంట, మామయ్య హాస్పిటల్లో కోమాలోకి వెళ్ళిపోయారు అని చెప్పడంతో, ఏంటి భూమి ఇదంతా చేసిందా, ఇంతకీ నాన్నెక్కడున్నాడు అని చెర్రీ అడుగుతూ ఉంటే, ఒరే అన్నయ్య, ఎంత మామయ్య నాన్నని కొట్టినంత మాత్రాన నువ్వు కోపం పెంచుకొని మామయ్య హాస్పిటల్లో ఎలా ఉన్నాడో అడగకుండా నాన్న గురించి అడుగుతున్నావేంటి అని ఇందు అంటూ ఉంటుంది. ముందు నాన్నెక్కడున్నాడో చెప్పవే అని చెర్రీ అనడంతో, గదిలో గడియ పెట్టుకొని మరీ నిద్రపోతున్నాడు, ఎంత డోర్ కొడుతున్నా కూడా తీయట్లేదు అని చెప్పడంతో చెర్రీ పరుగులు పెడుతూ గది దగ్గరికి వెళ్తాడు. కృష్ణప్రసాద్ బెడ్ మీద పడుకొని అప్పుడే మెల్లమెల్లగా మెలకువలోకి వస్తూ ఉంటాడు. చేయి చూసుకుంటూ ఉంటాడు. కృష్ణప్రసాద్ అరచేతికి గాజు సీసా గుచ్చుకున్న గాయమై ఉంటుంది. అబ్బా అని చేతిని చూసుకొని, సరేలే అని ఆ చెయ్యి కనిపించకుండా వెనక్కి దాచిపెట్టుకొని చెర్రీ డోర్ కొడుతూ ఉండడంతో డోర్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. నాన్న శరశ్చంద్ర మామయ్య మీద భూమి మర్డర్ అటెంప్ట్ భూమిని చేసిందని హిందూ చెప్తుంది, నాకైతే నమ్మాలనిపించట్లేదు అని చెర్రీ దొంగ చూపులు చూస్తూ చెప్తూ ఉంటే, నాకు కూడా అనిపించట్లేదులే అని కేపీ చెప్తూ ఉంటాడు. ఒకరినొకరు దొంగ చూపులు చూసుకుంటూ ఉంటారు. కేపీ ఇంకేమీ మాట్లాడకుండా మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటే, నాన్న కానీ భూమి ఇదంతా చేసిందంటే నాకు కూడా నమ్మాలనిపించట్లేదు, కానీ భూమిని అరెస్ట్ చేశారంట అని బిందు చెప్పడంతో, ఏంటి అరెస్ట్ చేశారా అని కేపీ చెర్రీ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. మీరెందుకు భయపడుతున్నారు అని బిందు అడగడంతో, మేం భయపడుతున్నామా లేదే అని చెర్రీ కవర్ చేసుకుంటూ ఉంటాడు. మన వాళ్ళంతా కోర్టుకు వెళ్తున్నారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, అట్నుంచటే కోర్టుకి వెళ్తామని చెప్పారు, మీరు కూడా వెళ్తారా అని బిందు అంటూ ఉంటుంది. ఇక కోర్టు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. గగన్, నక్షత్ర, అపూర్వ అందరూ కూర్చొని ఉంటారు. వంశీ, కేపీ, చెర్రీ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే జడ్జి గారు భూమిని ప్రవేశపెట్టండి అని చెప్పడంతో జడ్జి గారు నమస్కారం అంటూ భూమి కోర్టులో నిలబడి ఉంటుంది. మిలాడ్, ఈ భూమి హంతకురాలు అని మొదలు పెడుతూ ఉంటే, చూడండి నా క్లయింట్ ఏ నేరము చేయలేదు కాబట్టి అక్యూజ్డ్ని గుర్తుపెట్టుకొని మర్యాదగా సంబోధించమని పీపీ గారిని కోరుతున్నాను అని భూమి తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. ఓకే అని లాయర్ చెప్తూ, చూడండి యువర్ ఆనర్, ఈ భూమి హత్య చేసిందనడానికి మొత్తం ఎవిడెన్స్లు నేను మీకు సమర్పించాను. అంతేకాకుండా ఈ భూమి ఈ హత్య చేసిందనడానికి మొదటి నుంచి ఈ భూమి పుట్టు పూర్వోత్తరాలు కథ మొత్తం తెలుసుకోవాలి. తన కన్న తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ ఈ భూమి ఇక్కడికి వచ్చింది. తను ఎక్కడి నుండి వచ్చిందన్న నిజాలు కూడా ఎవరికీ ఏమీ తెలియదు, కానీ తన కన్న తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ వచ్చిందన్నదే దాంట్లో కూడా నిజం లేదు అని చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు అని గగన్ అరుస్తూ ఉంటాడు. ఆయన అబద్ధం చెప్తున్నారు, నమ్మకండి అని కేపీ కూడా అరుస్తూ ఉంటే, ఆర్డర్ ఆర్డర్ కూర్చోండి అని జడ్జి అరుస్తూ ఉంటాడు. నేను ఒట్టేసి చెప్తున్నాను, నా తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చాను అని భూమి ఏడుస్తూ ఉంటే, చూడండి భూమి గారు, మీ ఒట్టులు మీ కన్నీళ్ళు ఇక్కడ సరిపోవు, సాక్ష్యాలున్నాయా అని లాయర్ ప్రశ్నిస్తూ ఉంటాడు.
లేవు అని భూమి చెప్తూ ఉంటుంది. ఈ భూమిని శరశ్చంద్ర గారు దత్తత తీసుకుందాం అనుకున్నారు. కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఈ భూమి అతనిపై పగ పెంచుకొని అతని ప్రాణాలు తీసేసింది. మర్డర్ అటెంప్ట్ కూడా చేసింది. ఈవిడ నిందితురాలు అని చెప్తూ ఉంటే, అబద్ధం జడ్జి గారు, నేను మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటాను అని భూమి అంటే, మీ దగ్గర ఏవైనా సాక్ష్యాలున్నాయా? అన్ని సాక్ష్యాలు కూడా మీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. మీరు చేయలేదు అనడానికి ఒక సాక్ష్యం చెప్పండి అని జడ్జి గారు అనడంతో, ఉంది జడ్జి గారు, నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది. అది ఏంటంటే, అసలు నా కన్న తండ్రిని నేనెందుకు చంపాలనుకుంటాను? శరశ్చంద్ర గారు నా కన్న తండ్రి అని గగన్ వైపు చూస్తూ భూమి చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు.